ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారంటే యూట్యూబ్లో చూసి వంటలు చేస్తున్నారు కదా. ఆ వంటలు చేసేటప్పుడు యూట్యూబ్లో వాళ్ళు 5 నిమిషాలకి అయిపోతుంది ఇదంటే కరెక్ట్గా 5 నిమిషాలు టైం పెట్టుకొని అలా చూసి చేస్తున్నారు. అలా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఎలాగంటే నేను ఒకసారి చూశాను, రైసు బిర్యానీ చేస్తున్నారు. ఆ బిర్యానీ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన రైస్ ఏమో 5 నిమిషాలకి అయిపోద్ది అని చెప్పారు. కానీ మనం ఇంట్లో తీసుకున్న రైసు అది కొంచెం కొత్త బియ్యం అంటాం కదా, అలాగున్నయి. అవి తొందరగా ఉడికిపోయింది. వాళ్ళు 5 నిమిషాలని చెప్పారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 5 నిమిషాలని. మామూలుగా అలా జరిగిందనమాట. వీళ్ళు తీసుకున్న రైస్ ఏమో ముందే ఉడికిపోయింది, వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే. నేను చెప్తూనే ఉన్నా వీళ్ళకి, ఈ రైసు ఉడికిపోతుంది మా చూసుకోండి అంటే, ఆహా యూట్యూబ్లో 5 నిమిషాలని చెప్పారు అందుకని 5 నిమిషాలు ఆగాలి అన్నారా. తర్వాత అది చూసేసరికి ఆ రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది. అలాగుంటుంది అనమాట. అందుకని మనం తీసుకునే ఐటమ్ను క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకుంటూ మనం వంట చేసే విధానంలో కూడా తేడాలుంటాయి. మనది వాళ్ళు చెప్పింది ఫాలో అవుతూ మనం చేసే వంటను కూడా చూసుకుంటూ ఉండాలి. మధ్యలో కన్సిస్టెన్సీ అనమాట ఎలా ఉంది అనేది. అది నా చిన్న సలహా అండి. యూట్యూబ్ చూసి వంటలు చేసే వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు చెప్పారని మీరు అదే ఫాలో అవ్వకుండా, అంటే వాళ్ళు తీసుకున్న క్వాలిటీని బట్టి అది కుదురుతుంది. మనము ఎలా తీసుకున్నాము, మనకి ఉడికిందా లేదా అని మధ్యలో ఒకసారి చూసుకోండి. ఈరోజు నేనైతే చేపల కూర చేస్తున్నానండి. ఉదయాన్నే చిన్న చేపలు వచ్చినాయి, చాలా ఫ్రెష్గా తాజాగా ఉన్నాయి. ఇంకా నాకు ఎమ్మిటే తీసుకొని కూర చేయాలనిపించింది. ఈరోజైతే చేస్తున్నాను. జలుబు చేస్తుంది కదా బాగా. ఇంకా సరే చేపల కూర అయితే బాగుంటుందిలే, వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది అని చెప్పి అవి తీసుకొని బాగా క్లీన్ చేసేసి ఇంక ఇదిగో ఇలా కూర చేసేస్తున్నాను. చింతపండు పులుసు మామూలుగా ఇంత ముందు రోజుల్లో అయితే బాగా దగ్గరకు అయ్యేటట్టు చేసేవాళ్ళు తిక్కుగా. ఇప్పుడు మా వారికేమో అలాగ ఇష్టం ఉండదంట, కొంచెం పులుసు కనపడాలి అని చెప్పారు. అందుకని చెప్పి నేను కొంచెం పలచగా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడే వచ్చినాయి చేపలు, అవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకొని చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేడివేడిగా రైస్ పెట్టేసుకున్నాను. ఆ రైస్లోకి కొంచెం చేపల కూర వేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, మరీ అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే మా వీడియోలు ఇంకొంచెం చాలామందికి రీచ్ అవుతాయండి. అందుకోసమని తప్పకుండా లైక్ చేయండి. నా చేపల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. పసుపు అయితే కొంచెం ఎక్కువైందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. అన్నం కూడా వేడిగా ఉంది. ఉదయం మా వారికి ఏమో క్యారేజీ బాక్స్కి కొంచెమే వండాను, ఆయన వరకు వండి పంపించేశాను. ఎందుకంటే చేపలు తీసుకొని అవి వాళ్ళకి అడిగిస్తా లేట్ అయింది. ఇప్పుడు నా వరకు వండుకొని ఇప్పుడు తింటున్నాను. చాలా